నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలంలోని 13 గ్రామాల్లో చేపట్టనున్న స్వామిత్వ సర్వేని సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ కోరారు. గురువారం మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో స్వామిత్వపై ఆయన సర్వేయర్లతో కలిసి పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా విలేజెస్లో స్వామిత్వ ద్వారా సర్వే నిర్వహించి ఎవరైతే గ్రామ కంటాలలో హౌసెస్ నిర్మించుకున్నారో వాళ్లకు ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వారు నిర్ణయించి ఫేజ్ 1 కంప్లీట్ అయ్యింది. ఫేజ్ 2 కొన్ని మన మనుబోలు మండలంలో 13 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ 13 గ్రామ పంచాయతీల్లో సర్వే టీమ్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విఆర్ఓ సర్వేయర్స్ ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డ్రోన్ ఫ్లై జరుగుతుంది ఈ గ్రామాలలో. డ్రోన్ ఫ్లై ద్వారా ప్రతి స్ట్రక్చర్ కూడా మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ ఈ టీమ్స్ని పంపించి గ్రౌండ్ ట్రూతింగ్ చేయిస్తున్నాము. ఇందులో భాగంగా మనకు దీని మీద శిక్షణ ఇచ్చేందుకు 2 సర్వేయర్ని మనుబోలు మండలానికి కేటాయించుకున్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మేము ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి 10 రోజుల క్రితం నెల్లూరులో కూడా జిల్లా స్థాయి శిక్షను అందరి టీమ్ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇది క్లియర్గా తెలుసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా ప్రాపర్టీ కార్డ్స్ ప్రజలకి అందజేసేందుకు క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేసి డేటాని మెజర్మెంట్స్ తీసుకుని రావడం, ఈ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని QGIS సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అట్లా హౌస్ సైట్స్ కానీ హౌసెస్ కానీ పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో ఆ సాఫ్ట్వేర్లో పెట్టినట్టు అవుతుంది. ఆ తర్వాత ప్రాసెస్లో ప్రాపర్టీ కార్డ్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.